మీరు చూస్తున్నారు వెంకటేష్ టెక్ 7 మా ఛానల్కి స్వాగతం. ఈరోజు మా ఛానల్లో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ గురించి మనం తెలుసుకుందాము. చాలామంది యూట్యూబ్ ఛానల్లో ఇన్కమ్ ట్యాక్స్ ఎలా ఫైల్ చేయాలో చెప్తున్నారు. ఒకసారి ఏమైనా సమస్య వస్తే వాళ్ళు ఎవరు కూడా మీకు హెల్ప్ చేయరు. ఎందుకంటే ఇంజనీర్ చేసే పని ఇంజనీర్ చేయాలి, తాపీ మేస్త్రి చేసే పని తాపీ మేస్త్రి చేయాలన్నమాట. ఇంజనీర్ ఎప్పుడు కూడా తాపీ మేస్త్రి కాదు, తాపీ మేస్త్రి ఎప్పుడు ఇంజనీర్ కాదనమాట. ఎందుకంటే మేము ఆ ఫీల్డ్లో ఉన్నాము కాబట్టి అందులో ఉండే రహస్యాలు మాకు తెలుసు కాబట్టి ఎలా ఫైల్ చేయాలో మేము 1-4 సార్లు చూసి ఉంటాం కాబట్టి అనుభవం ఉంటుంది కాబట్టి మీరు ఎలా ఫైల్ చేయాలో మాకు ఉంటుందన్నమాట. అందుకోసం అనేసి చెప్తున్నాను. ప్రతి సంవత్సరం కూడా జూన్ జూలైలో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అని ఫైల్ చేస్తుంటారు. మనం ఈ యొక్క వీడియోలో ITR 1 గురించి తెలుసుకుందాం. కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి, దానికి కూడా ITR 1 అంటే ఏంటి, ITR 2, ITR 3, ITR 4 కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ముందు ITR 1లో ఎవరైతే శాలరీ వాళ్ళు పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో అందులో కొంతమందికి చూసుకుందాం. అన్నీ కూడా చెప్తాను ఈ వీడియోలో. నేను కూడా 2023-24 సంవత్సరానికి ఫైనాన్షియల్ ఇయర్కి ప్రభుత్వం అనేది 7,50,000 వరకు మినహాయింపు ఇచ్చింది. ఎటువంటి ట్యాక్స్ కట్టన అవసరం లేదు. కాకపోతే ఇక్కడ ఫైల్ చేసుకోవాలి. ఇక్కడ మీరు కన్ఫ్యూజన్ అయింది, మినహాయింపు ఉంది కానీ ఫైల్ చేస్తలేరు చాలామంది కూడా. ఫైల్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఏంటంటే న్యూ స్లాబ్కి ఓల్డ్ స్లాబ్కి చాలా డిఫరెన్స్ ఉన్నాయన్నమాట. న్యూ స్లాబ్లో ఏమేమి ఉన్నాయి, ఓల్డ్ స్లాబ్లో ఏమేమి ఉన్నాయి ఒకసారి మీరు చూసుకోవాలన్నమాట. అవి చూసుకుని మీరు ఫైల్ చేయాలి అక్కడ మ్యాక్సిమం అయితే. ఉదాహరణకి ఓల్డ్ స్లాబ్లు మీరు చూసుకున్నారనుకోండి, ATC కింద మినహాయింపు ఉంటుంది, ATTTA కింద మినహాయింపు ఉంటుంది, ATD కింద అంటే హెల్త్ ఇన్సూరెన్స్ కింద, LICల కింద, ట్యూషన్ ఫీజు, హోమ్ లోన్ కింద కొన్ని మినహాయింపులు ఉన్నాయన్నమాట. అదే విధంగా సెక్షన్స్ అనేవి న్యూ స్లాబ్లో అలాంటి ఏవి లేవన్నమాట. మన ఆదాయం ఎంత అయితే ఉంటుందో 7,50,000 ఆదాయం ఉంటే స్టాండర్డ్ డిడక్షన్ కింద 50,000 మిగతా అంతా కూడా ఫైల్ చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడైతే మనం ఇవన్నీ కూడా మనకు హెల్త్ ఇన్సూరెన్స్ ఎవరికైతే నువ్వు అవన్నీ కూడా ఎవరికి ఉండవు, పెన్షనర్స్కి ఉండవు అనమాట. వాళ్ళకి ఇది వర్తిస్తుంది, ఉపయోగపడుతుంది. కానీ ఇప్పుడు ఎవరికైతే హోమ్ లోన్ ఉండి పిల్లలు చదువుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, LICలు ఉన్న వాళ్ళకి, హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి న్యూ స్లాబ్ అనేది అంతగా వర్తించదు. ఓల్డ్ స్లాబ్ బెటర్ ఎంతో కొంత అయితే. అక్కడ 20% స్లాబ్ రేట్ ఉంటుంది 5 లక్షలు దాటిన తర్వాత. అదొకసారి మీరు చూసుకోవాలన్నమాట. అయితే ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు న్యూ స్లాబ్కి ఓల్డ్ స్లాబ్కి అటు ఇటు పోతూ ఉంటారనమాట. న్యూ స్లాబ్లో HRA ఇస్తున్నారంటే ఇవ్వడం లేదు అక్కడ. ట్రావెల్ అలవెన్స్ న్యూ స్లాబ్లో లేవు అనమాట. ATC కింద అలాంటివన్నీ కూడా న్యూ స్లాబ్లో లేవు అనమాట. ఓన్లీ ఓల్డ్ స్లాబ్లో అలాంటివి ఉంటాయి. మీకు ఏమైనా HRA క్లెయిమ్ చేసుకోవాలనుకుంటున్నారు ఒకవేళ, మీకు అవకాశం న్యూ స్లాబ్లో లేదనమాట. ఎందుకంటే చాలామంది ఫేక్ HRA క్రియేట్ చేస్తున్నారనేసి ఈ బాధ కూడా వారు భరించలేక, కేంద్ర ప్రభుత్వం భరించలేక ఇలా ఫేక్ చేస్తున్నారు. ఎంతో కొంత మినహాయింపు ఇద్దామని ఇచ్చేస్తే 7 లక్షల వరకు ఇచ్చారు. 5 లక్షల నుంచి 7 లక్షల వరకు వచ్చేసింది. 7,50,000 వచ్చింది కానీ స్టాండర్డ్ డిడక్షన్ కింద పోతే 50,000 పోతుంది కాబట్టి అది కూడా. ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేది మనకు న్యూ స్లాబ్లో లేదు, న్యూ స్లాబ్లో లేదనమాట. అండర్ ATC కింద ఎవరికి LICలు కానీ, PPF అకౌంట్ కానీ, చిల్డ్రన్ హోమ్ ట్యూషన్ కానీ ఇలాంటి 1,50,000 వరకు అవకాశం, హోమ్ లోన్ ప్రిన్సిపల్ కానీ ఇలాంటి అవకాశాలు ATC కింద అలాంటివి ఉండవు న్యూ స్లాబ్లో. ఓల్డ్ స్లాబ్లో ఉన్నాయి, న్యూ స్లాబ్లో లేవు. అన్నీ చూసుకుని మీరు ఫైల్ చేయాలన్నమాట. మీరు ఫైల్ చేసేటప్పుడు ఏంటంటే మీ యొక్క ఆదాయం అనేది ITR 1 కింద వస్తుంది, ITR 2 కింద వస్తుంది, ITR 3 కింద వస్తుంది, ITR 4 కింద వస్తుంది. మీరు చూసుకోవాలి ఒక్కసారి మీరు ఫైల్ చేశారనుకోండి, ఒకవేళ అందులో మీరు ఉంటారు. ఈ మధ్య కాలంలో ఏమైందంటే నేను IT రిటర్న్స్ చేస్తాను, దాంతోపాటు లోన్స్ కూడా ఇస్తానమాట. చాలామంది ఏం చేస్తారంటే ఏదో మాకు గుడ్డిగా ఫైల్ చేస్తారు చాలామంది కూడా. ఇప్పుడు మీరు ఏ బిజినెస్ చేస్తారనుకుంటున్నా కింద బిజినెస్ ఏమైంది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో మనం ఇప్పుడు సబ్మిషన్ చేస్తే అక్కడ రాస్తారన్నమాట. మీరు ఏ పని చేస్తున్నారు, కిరాణా షాప్ అంటే కిరాణా షాపు, మీ యొక్క షాప్ ఉందని షాప్ పేరుతో సహా అక్కడ రాసుకోవాలి. చాలామంది మిస్ చేస్తారు ఇక్కడ. ఎందుకంటే ITR 3, 4లో వస్తారు అక్కడ వాళ్ళు. కానీ ఏంటంటే మీరు ఏ బిజినెస్ చేస్తున్నారో అది ఖచ్చితంగా రాయాలి. ఎందుకంటే అవి మీకు ఒక్కోసారి నష్టపరుస్తాయి. అవన్నీ కూడా అవి కూడా చూసుకోవాలి. ITR 1లో ఏంటంటే 2,50,000 ఎవరైతే వ్యక్తిగత ఆదాయం దాటుతున్న వాళ్ళైతే ఎవరు ఉన్నారో వాళ్ళందరూ 100% ఫైల్ చేయాలి. కొంతమంది చేసుకుంటారు, చేసుకోకపోవడం అది వాళ్ళ ఇంట్రెస్ట్, అది మనం వాళ్ళకి వదిలేద్దాం. ఎవరికైనా 50 లక్షల లోపు ఆదాయం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ITR 1 కింద వస్తారనమాట. ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, 1 హోమ్ ప్రాపర్టీ ఉన్న వాళ్ళు కానీ, ఫ్యామిలీ పెన్షన్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు, అగ్రికల్చర్ ఇన్కమ్ 55,000 రూపాయలు ఎవరైతే ఉందో వాళ్ళకి కానీ, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ ఎవరికైతే ఉందో అది కూడా, ఇంట్రెస్ట్ ఫ్రమ్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి వాళ్ళు కూడా దీనికి ITR 1 కింద వస్తారు. ఇంట్రెస్ట్ ఫ్రమ్ డిపాజిట్స్ వాళ్ళు కూడా ITR 1 కింద వస్తారు. ఇంట్రెస్ట్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్, దీంట్లో కూడా ఏంటంటే మన లాస్ట్ టైం మనము రిఫండ్ క్లెయిమ్ చేస్తాం, అది రావడంలో లేట్ అయింది అనుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనేది మనకు
మీరు ఆ టైంకి ఎన్ని రోజులు అవుతుందో దానికి వడ్డీతో సహా మాకు చెల్లిస్తుంది అనమాట. అది రీఫండ్ కింద వస్తుంది. ఆ రీఫండ్ ఇంట్రెస్ట్ అని చూపిస్తుంది మీకు. ఫామ్ 26 డౌన్లోడ్ చేసినప్పుడు అందులో మీకు రీఫండ్ ట్యాక్స్ అని చూపిస్తుంది. అమౌంట్తో పాటు ఇంట్రెస్ట్ కూడా చూపిస్తుంది. ఇంట్రెస్ట్ ఇక్కడ వేయాల్సి ఉంటుంది అనమాట. ఎనీ అదర్ ఇంట్రెస్ట్ వస్తుంది, అది కూడా మీరు వేయాల్సి ఉంటుంది. చాలామంది ఇంకోటి ఏం చేస్తున్నారని నాకు వచ్చిన యొక్క థాట్లో ఏంటంటే, మామూలుగా మనం చిట్టీలు వేస్తుంటాం కదా, ఆ చిట్టీలు ఏమైందంటే ఆ చిట్టీలలో కూడా మీరు త్రూ బ్యాంకింగ్ ద్వారా చేస్తారు. అదేమో వాళ్ళేమో ఓన్లీ నార్మల్ నడిపించుకుంటారు, మీరేమో బ్యాంకింగ్ ద్వారా నడిపిస్తారు. ఇన్ కేస్ ఆఫ్ ఎప్పుడైనా మీకు స్కూటీ వచ్చిందనుకో 99% ఈ ఇన్కమ్ ఎక్కడైనా అడిగాడు అనుకోండి, ఎందుకు ట్రాన్స్ఫర్ చేసామనుకోండి, మీరు ఉదాహరణ ఇచ్చి నేను చిట్టి కడతానని అన్నాను అనుకోండి, ఒకవేళ చిట్టి కడతానప్పుడు ఏమవుతుందంటే సరే అది మామూలు రిజిస్ట్రేషన్ అయిందా కాలేదు తర్వాత దాని మీద ప్రాఫిట్ వచ్చింది లాస్ వచ్చింది కూడా చెప్పుకోవాలి అక్కడ. ఎందుకంటే లాసెస్ అనేది కూడా చూపించుకోవాలి. అది కూడా ఎందుకంటే చిట్ ప్రాఫిట్ అనేది కూడా వాళ్ళు చూపించకపోవడం వల్ల అది వైట్లో మనం చూపిస్తాము, అది కూడా ఇన్కమ్ వచ్చినప్పుడు చూపించాలి కదా, అది కూడా వాళ్ళు చూపించారు అనమాట. అదొక సమస్య వస్తుంది ఇక్కడ. ఇంకోటి ఏంటంటే మనం కూడా దీనికి ఎలిజిబిలిటీ కార్డు కూడా ఉంటాయి ITR 1కి, అది కూడా మనం చూసుకుందాం ఒక్కోసారి. ఇప్పుడు ఎవరికైతే అగ్రికల్చర్కి 50,000 కంటే ఎక్కువ ఉంటుందో, 5,000 కంటే ఎక్కువ ఉంటుందో వాళ్ళు ITR 1 కింద రారనమాట. ఇది లాటరీ ఇన్కమ్ కానీ, గేమింగ్ ఇన్కమ్ కానీ, హార్స్ రేసింగ్ కానీ, ఇల్లీగల్ గ్యాంబ్లింగ్ ఉంటేగా వాళ్ళు ITR 1 కింద రారు. ఇప్పుడు ఇంకేదైనా క్యాపిటల్ గెయిన్ ఇన్కమ్ ఉందంటే, షార్ట్ టర్మ్ కానీ లాంగ్ టర్మ్ కానీ క్యాపిటల్ గెయిన్ ఉంటుంది కదా, ఆ ఇన్కమ్ ఉన్న వాళ్ళు కూడా దీనికి ITR 1 కింద రాదన్నమాట. ఈక్విటీ షేర్స్ ఉంటే ఎవరైతే ఉంటే పర్చేజ్ చేస్తుంటారు కదా, వాళ్ళు ITR 1 కింద రారు. ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్, ఇది చాలామందికి కూడా ఇక్కడ చేసే తప్పుల్లో ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక కంపెనీలో ఎంప్లాయీ అనుకోండి, ఒకవేళ మీరు మీకు శాలరీ వస్తుంది, మీకు ఇంకో బిజినెస్ కూడా ఉంటుంది, మీకు అదర్ బిజినెస్ ఉంటుంది. ఆ బిజినెస్ ఇన్కమ్ అని అదర్ ఇన్కమ్ మీద చూపిస్తారు, కానీ మీరు బిజినెస్ కింద ట్రాన్సాక్షన్స్ ఆ మూవ్మెంట్ అవన్నీ కూడా మీ పేరు మీద ఉంటాయి. అది బిజినెస్ ఇన్కమ్ దీంట్లో కలుపుతారు. ఇప్పుడు ఇది శాలరీలో చూపించాలా లేక బిజినెస్లో చూపించాలి, చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు అనమాట. అక్కడ మీరు ఏం చేస్తారు, బిజినెస్ ఇన్కమ్ కింద చూపించకుండా అది ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్లు చూపించడం వల్ల రేపటి మీకు లాస్ వచ్చే అవకాశాలు 90% ఉంటాయన్నమాట. ఎందుకంటే బిజినెస్ ఇన్కమ్ అనేది 20 లక్షలు దాటితే మీరు GST పే చేయాలి అక్కడ. ఎందుకంటే మీరు GST తీసుకున్నారనుకోండి, ఒకవేళ మీరు బిజినెస్ ఇన్కమ్ మీద కన్వర్ట్ అవుతుంది, కానీ శాలరీ ఇన్కమ్ కింద కన్వర్ట్ కాదు. చాలామంది మీరు గమనించాలి ఇక్కడ. ఇంకోటి ఏంటంటే, చాలామంది మూన్లైట్ కింద వేరే కంపెనీలు జాబ్ చేస్తుంటారు, చేయడం తప్పలేదు. కాబట్టి మీరు ఫైల్ చేసేటప్పుడు చాలామంది నోటీసులు వచ్చాయి కూడా గమనించాలి. మన తెలుగు రాష్ట్రాలలో ఇంకో పెద్ద సమస్య ఏంటంటే, ఇండియా మొత్తంలో రీఫండ్ క్లెయిమ్ చేసే వాళ్ళలో 90% తెలుగు వాళ్ళే ఉన్నారనమాట. లేనిపోయిన సెక్షన్స్ అన్నీ కూడా వాటి పెట్టడం వల్ల, దాంట్లో మీకు వర్తించకపోయినా అవి మీరు క్లెయిమ్ చేయడం వల్ల రీఫండ్ అయితే వస్తుంది. ఆ తర్వాత క్రాస్ వెరిఫికేషన్ చేస్తారు, అక్కడ అవుట్ స్టాండింగ్ డిమాండింగ్ అనేసి చూపిస్తుంది. లాస్ట్ టైం నేను ఫైల్ చేసిన దాంట్లో 90% వాళ్ళు అడుగుతున్నారు, చాలామంది ఫైల్ చేయమని అడుగుతున్నారు, కానీ నేను చేయలేదు. ఎందుకంటే మీరు ఎప్పుడైనా సమస్య వచ్చిందనుకో, ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టామనుకో 100 తిట్లు తిడతారు అనమాట. అందుకోసం అనేసి అదొకటి. ఎందుకంటే మీరు చూసుకుని మీరు చేయాలన్నమాట ఫైల్ అనేది. HRA క్లెయిమ్ చేయాలనుకుంటే కానీ ఏది చేసినా కానీ ఆధార్ కార్డు పాన్ కార్డు లింక్ అయి ఉంటుంది. మన హోమ్ లోన్ ఉన్నా ఇంకేదో చేసినా కానీ పాన్ కార్డు లింక్ అయి ఉంటుంది. ఆ లింక్ అవడం వల్ల ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనేది మనం ట్రేస్ చేస్తుంది మనకు ఇతడు పే చేశాడా లేడా, జెన్యున్ కాదా. జెన్యున్ కాదు అనుకుంటే ఏమంటే అవుట్ స్టాండింగ్ డిమాండ్ వస్తుంది, కట్టవలసి ఉంటుంది, అని కట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. అది మెయిన్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనేది ఒకప్పుడు లాగా లేదు. ఇప్పుడు ప్రతిది కూడా తరోగా చెక్ చేస్తుంది, ప్రతి విషయాన్ని కూడా. ఎస్పెషల్ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చెక్ చేస్తుంది. ఇప్పుడు నాకు లాస్ట్ టైం ఒక వ్యక్తి ఫోన్ చేశాడు, నాకు 3 days ₹1,00,000 కట్ అయింది, ఇప్పించగలుగుతావా, పర్సంటేజ్ ఎంత అన్నట్టు. నేను ఫోన్ కట్ చేశా ఏమంటే, ఎందుకంటే నాకు ఆ రిస్క్ పే చేసుకోగలిగా. నాకు ఆఫీస్ ఉంది, నేను మెయింటైన్ చేసుకుంటా. ఈ యొక్క బిజినెస్ అనేది, మా యొక్క ఫీల్డ్ అనేది ఒక నమ్మకం మీద, ఒక ట్రస్ట్ మీద ఉంటుందన్నమాట. ఎప్పుడైనా మిమ్మల్ని మోసం చేశారనుకోండి, పబ్లిక్లో ఆ యొక్క నేమ్ అనేది డ్యామేజ్ అవుతుంది. అదొకటి మెయిన్. అందుకోసం ITR 1, ITR 2, ITR 3 మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో అయితే ITR 1లో న్యూ స్లాబ్కి ఓల్డ్ స్లాబ్కి డిఫరెన్స్ ఏంటిది, ఎలా ఫైల్ చేయాలి, ఎందుకు ఫైల్ చేయాలి, దాని యొక్క వివరాలు చెప్పాను అనుకుంటాను నేనైతే. మీరు అన్నీ చూసుకోండి ఒకసారి, ఈ వెరిఫికేషన్స్ అన్నీ మీరు చూసుకోండి. చాలామంది చేసే మిస్టేక్లో ఏంటంటే, సేవింగ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు అది ఏం కాదు అనుకుంటారు. ఎందుకంటే మీరు ఎప్పుడైనా 2-3 లక్షల రూపాయలు అకౌంట్లో ఎంచారనుకోండి, అవి మీరు మర్చిపోతారు. 2-3 నెలలు మీరు అకౌంట్లో ఉన్నప్పుడు కూడా ఎంతో కొంత ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ ఇంట్రెస్ట్ అనేది చూపించారు చాలామంది కూడా. ఒక్కోసారి ఏమవుతుందని అవుట్ స్టాండింగ్ డిమాండ్ కింద అది కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు ITR 3 కింద ఫైల్ చేసిన వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే 4,90,990 కింద ఓల్డ్ స్లాబ్లో ఫైల్ చేస్తారనమాట.
ఈ రూ. 20 కలుపుతాడు. ఎప్పుడైనా మీరు ఆ ఇన్కమ్ ఎప్పుడైతే చూపియరు కొంతమంది, ఆ ఇన్కమ్ వచ్చి కలుపుతాడు. వెంబడే అవుట్ డిమాండ్ ఇస్తాడనమాట. ఎందుకంటే మీరు ఏది ఇన్కమ్ చూపించలేదో అది వాళ్ళకి ప్లస్ అవుతుందన్నమాట. మరొకటి ఏంటంటే షేర్ మార్కెట్ ఇన్కమ్ ఏదైతే ఉన్నదో అది చాలా జాగ్రత్త మీరు చేసుకోవాలి. ఒక షేర్ ఎంత కొన్నారు, ఎంత కమ్మారు. ఒక 100 షేర్లు కొన్నారనుకో, 100 షేర్లు ఎంత కమ్మారు కూడా దాంట్లో చూపియాలి. దాంట్లో ప్రాఫిటా, లాసా. ఇప్పుడు మీకు విషయం చెప్పనా, గేమింగ్ ఆడతారు చాలామంది కూడా. గేమింగ్ అనేది 30% ట్యాక్స్ కట్టుకోవాలి గవర్నమెంట్కి. అది క్యాపిటల్ గెయిన్ ఇన్కమ్. అది ఆ క్యాపిటల్ గెయిన్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఇందులో చూపియారు చాలామంది. రమ్మీ ఆడతారు వీళ్ళు. పోతేనేమో 1,00,000 వస్తే 70,000 వస్తాయి. 1,00,000కి 30,000 రూపాయలు ట్యాక్స్ కట్టుకోవాలి అక్కడ. ఇక్కడ మేము ఏం చేస్తున్నారంటే చాలామంది కూడా క్లెయిమ్ చేయమంటాం. క్లెయిమ్ చేస్తాం. ఇప్పుడు అయితే ఈ రిఫండ్ అయితే వస్తుంది. మీరు నెక్స్ట్ టైం చెక్ చేసుకున్నప్పుడు అవుట్ స్టాండింగ్ డిమాండ్ అనేది అందులో కనిపిస్తుంది. మీకు కళ్ళకి కట్టినట్టుగా కనిపిస్తుంది. అక్కడ అవుట్ స్టాండింగ్ డిమాండ్ అనేది వస్తుంది. ఎందుకంటే క్యాపిటల్ గెయిన్ ఇన్కమ్ని మనం క్లెయిమ్ చేసినాం అనుకోండి, ఒకవేళ అది ఖచ్చితంగా 100% మనకు నోటీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి అక్కడ. అది ఇప్పుడు మీరు లేనిపోని అన్ని అందులో క్రియేట్ చేసి మీరు పెట్టినంత మాత్రాన మీకు ఏం కాదు అనుకోకండి. ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాలలో 50,000 కంటే ఎక్కువ రీఫండ్ ఎవరికైతే వస్తుందో వాళ్ళు అనుకున్నారు. కానీ 20,000 10,000 వచ్చిన వాళ్ళు నా దగ్గర ఉన్నారనమాట. ఎందుకంటే కట్టమన్నారు వాళ్ళు కూడా. నేను ఒకటే చెప్పాను, దీన్ని నువ్వేం చేయగలుగుతావా అని అడతారనమాట. నేనైతే కట్టని నేను చెప్తాను. ఎందుకంటే రిస్క్ ఫేస్ చేయలేవు అక్కడ. ఎందుకంటే ప్రూఫ్స్ ఉంటావు వాటికి. ఒకవేళ జెన్యున్ ఉందని కూడా ఒకవేళ జెన్యునిటీకి మనం ఏం చేస్తాం, స్క్రూట్నీ కింద కన్వర్ట్ చేసి పలానా డేట్తో సహా మనం ఏ స్లిప్పులు ఉన్నాయో దాని డేటు దానితో సహా మనం అక్కడ చూపిస్తాం అని కూడా. అది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో ITR 2, ITR 3, ITR 4 కూడా తెలుసుకుందాము. అది ఎవరు ఐటీ రిటర్న్స్ చేయాలనుకుంటే నేను చేస్తాను. ఐటీ రిటర్న్స్ మా యొక్క ఆఫీస్ చిరునామా వచ్చేసి శ్రీ వెంకటేశ్వర కన్సల్టెన్సీ, VT రోడ్, రామగిరి, నల్గొండ. నా యొక్క మొబైల్ నెంబర్ వచ్చేసి 9703229189. నేను ITR ఫైల్ చేస్తాను. నేను నీ ఇన్ఫర్మేషన్ కావాలంటే నన్ను ఫోన్ చేస్తే నేను చెప్తాను అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.